అమరావతికి సంబంధించి తొలి నుంచి కూడా ఏ విధంగా అమరావతి రాజధాని అనేది ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అని చెప్పారు. ఆ తర్వాత ఇక్కడ పూర్తిగా ప్రభుత్వ స్థలం ఇంతుంటే బాగుంటుంది, పెద్ద ఎత్తున దొరికితే బాగుంటుందన్నారు. అవంతా చెప్పారు, అసెంబ్లీలో కూడా ఒప్పుకున్నారు. ఇదంతా అయిన తర్వాత జరిగిన పరిణామాలు కూడా మనం చూస్తూ వచ్చాం. పూర్తిగా అమరావతి రాజధాని అని రాష్ట్ర ప్రజలు కూడా అందరూ కూడా ఫిక్స్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి రైతులు కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి దాదాపుగా 32,000 ఎకరాల భూమిని కూడా రైతులు ఇచ్చేసి ఆ తర్వాత అంతా ప్లాన్ చేసుకొని మొత్తం ముందుకెళ్తున్నటువంటి సమయంలో మళ్ళీ ఎన్నికలు రావడం, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడం. లేదు నేను అమరావతి రాజధాని కాదు, నేను 3 రాజధానులు కడతానని చెప్పేసి మళ్ళీ ఈ మాట తప్పను మడమ తిప్పని అంటారు కదా. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాట తప్పుతారు, మడమ తిప్పుతారు అనే దానికి చాలా ఉన్నాయి ఉదాహరణలకు, ఇది కూడా ఒకటి. ఆ తర్వాత 5 ఏళ్ళు ఏ విధంగా అమరావతి ప్రాంత రైతులను ఇబ్బంది పెట్టారో, ఏ విధంగా వాళ్లను పోలీసు ఉక్కు పాదాలతోని అణిచివేసే ప్రయత్నం చేశారో, వారి ఉద్యమాన్ని అంతా చూసాం. అయినా కానీ ఎవ్వరూ వినేటటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా వారికే మద్దతు తెలిపారు, కొద్దిమంది తప్ప. అంటే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కొద్దిమంది తప్ప మిగతా అందరూ కూడా అమరావతి రాజధానికి ఒప్పుకోవడం, తర్వాత రైతులకు సంఘీభావం తెలపడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాం. శరవేగంగా అక్కడ పనులు జరుగుతున్నాయి. అక్కడ కొద్దిమంది జగన్మోహన్ రెడ్డికి అనుకూలులు కొద్దిమంది ఉంటారు కదా, వాళ్ళు ల్యాండ్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు, అప్పుడు ఇవ్వలేదు. అవి ఇబ్బందికర పరిస్థితులు ఇప్పుడు ఏర్పడ్డాయి. అంటే కొన్ని ఆ దారి గుండా ఏదైనా హైవేలు వేయడమో, లేదంటే లేఅవుట్లు వేయడానికో, లేదంటే ఏదైనా పనులు చేయడానికో అవి మధ్యలో అడ్డంకిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పూర్తిగా దానికి సంబంధించినటువంటి రైతులు వాళ్లకు రైతులు కాదు, వాళ్ళందరూ భూస్వాములు, తర్వాత మంచి పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్లకు జగన్మోహన్ రెడ్డి అండ ఇప్పుడు ఇస్తున్నారు. ముందుగా మనకు తెలిసిందే, తొలి నుంచి అమరావతికి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగానే ఉన్నారు. రాష్ట్ర ఏర్పడ్డ తొలినాళ్లలో అమరావతికి జై కొట్టి ఏ విధంగా కొట్టారో అసెంబ్లీలో, ఆ తర్వాత అధికారంలోకి రాగానే తెరపైకి 3 రాజధానులు ఎట్లయితే తెచ్చారో, ఇక అమరావతిని ఏకైక రాజధాని చేసినటువంటి కూటమి ప్రభుత్వం ప్రస్తుతం మనం చూస్తామని అప్పుడు ఇప్పుడు. అదేవిధంగా పార్లమెంట్లో కూడా దీనికి సంబంధించి చట్టం తెచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్నటి వరకు మళ్ళీ మావిగన్ అంటూ కొత్త రాగం కూడా అందుకున్నారు ఆయన. దానికి కూడా ప్రజలు చీదరించుకున్నటువంటి పరిస్థితి. ఏంటి మావిగన్ అంటూ కూడా. ఇక జగన్ మరోసారి ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే, ఆ అమరావతికి భూములు ఇచ్చినటువంటి వారిపై అక్కసు వెళ్ళగక్కుతున్నారు జగన్మోహన్ రెడ్డి. రాజధానికి భూములు ఇవ్వనటువంటి వారికి అండగా నిలుస్తూ వాళ్లకు హామీ ఇస్తున్నారు. నాడు ఆళ్లతో కలిసి హైకోర్టులో ఎవరైతే ఇప్పుడు భూములు ఇవ్వలేదో వాళ్ళందరూ పిటిషన్లు వేశారు అమరావతి రాజధాని రైతుల మీద, వీళ్ళందరి మీద. ఇప్పుడు వాళ్లకు జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. భూములు ఇవ్వకపోవడంతో ఆగినటువంటి అనేక పనులు అక్కడ ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్నాయి. రాజధాని రైతుల పేరుతో తాడేపల్లి ప్యాలెస్లో జగన్ను వీళ్ళంతా కలిశారు కొద్దిమంది. 2014 నుంచి అమరావతికి వీళ్ళంతా వ్యతిరేకంగా ఉన్నారు. 27 మంది ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి కలుస్తున్నటువంటి పరిస్థితి. అంటే చూస్తే వాళ్ళందరూ ఎంత అంటే, ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు భూములు ఇవ్వలేదు, చాలామందికి ఎకరా 8 కోట్లకు కూడా విక్రయించుకున్నారు. వాళ్ళంతా ప్రైవేటు వ్యక్తులకు 8 కోట్లకు కూడా విక్రయించిన సందర్భాలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇట్లా ఈ విధంగా ఇష్టానుసారంగా లబ్ధి పొందుతూ చేస్తూ మళ్ళీ అమరావతి మీద విషం కక్కే ప్రయత్నం మళ్ళీ చేస్తున్నట్టయితే కనిపిస్తూ ఉంది. ఇప్పుడు ఓవరాల్గా ఈ అంశాలకు సంబంధించి అంటే మనం చూస్తున్నాం కదా, రేయింబవళ్ళు అక్కడ మొత్తం వర్క్ నడుస్తుంది. పనులన్నీ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మ్యాక్సిమం అన్ని పనులు కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఇవన్నీ చూస్తే జగన్మోహన్